ఈనాడు మన భద్రాచల క్షేత్రంలో పట్టాభిషేకోత్సవం. ఈరోజు జరిగేటువంటి పట్టాభిషేకానికి మహాపట్టాభిషేకము అని పేరు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మన భద్రాచల క్షేత్రంలో శ్రీ రామాయణ పారాయణను 9 రోజుల్లో పూర్తి చేసి మంగళం కోసలేంద్రాయ మహనీయమాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం శాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ జై. ఉగాది నుంచి శ్రీరామనవమి నాటి వరకు రామాయణాన్ని 9 రోజుల్లో పారాయణ చేసిన తర్వాత ఈ 10వ రోజున దశమి నాడు స్వామివారికి ఇక్కడ మహాపట్టాభిషేకోత్సవం నిర్వహించబడుతున్నది. ఇది వసంత నవరాత్రులు అంటారు. ఉగాది నుంచి నవమి వరకు ఉండేటువంటి 9 రోజులను వసంత నవరాత్రులు అంటారు. అలాగే భద్రాచలంలో శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు, అప్పుడు కూడా నవాహ్నికంగా రామాయణ పారాయణ చేసి దశమి నాడు జరిపేటువంటి పట్టాభిషేకానికి మహాపట్టాభిషేకం అని పేరు. ఇలా వార్షికంగా జరిగేటువంటి 2 సందర్భాలు శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఇవి పూర్తయిన తర్వాత దశమి నాడు జరిగేటువంటి ఈ పట్టాభిషేకాలకు మహాపట్టాభిషేకం అని పేరు. కనుక ఈరోజు జరిగేటువంటి ఈ మహాపట్టాభిషేకం స్వామివారు నిన్న కళ్యాణోత్సవాన్ని స్వీకరించి మనందరి కైంకర్యంగా ఈనాడు ఈ పట్టాభిషేకోత్సవ కైంకర్యానికై ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ పట్టాభిషేకంలో కేవలం రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ వారు ఈ ముగ్గురే కాకుండా ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. కనుక ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఇక భరత శత్రుఘ్నులు ఇద్దరు నిన్న మనం చెప్పుకున్నాం, అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. రామచంద్రమూర్తికి శంఖచక్రములుగా ఉన్నటువంటి వారిద్దరూ భరత శత్రుఘ్నులుగా ఉంటారు. కనుక రామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడి సీతమ్మ వారితో సమేతుడై, సీతా సమేతుడై స్వీకరించేటువంటి పట్టాభిషేకం. అగ్రే వాచేతి ప్రభంజనసుతే అని ఆ ఎదురుగా ఆంజనేయ స్వామి రాముల వారి పాదాల చెంత ఉండి మనకు తత్వం బోధిస్తాట. ఆయన తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం. ఏమిటి తత్వం అనంటే ప్రపంచమంతా కూడా ఓంకారంగా భాషిస్తున్నది. ఓంకార ప్రభవం సర్వం అని, సమస్తము ఓంకారము నుండి వస్తోంది. మీరు ఓంకారం అంటే ఏంటి అనుకుంటున్నారేమో. ఓంకారం అంటే ఇదిగో చూడండి, రామచంద్రమూర్తియే ఓంకారము అని మనకు తత్వాన్ని ఆంజనేయ స్వామి బోధిస్తూ రామచంద్రమూర్తి పాదాలను తన చేతిలో పట్టుకొని ఆయన వేంచేసి ఉంటాడనమాట. అంటే ఇదిగో ఈ పాదాలు మీకు శరణు, ఈ పాదాలు పట్టుకోండి. రామచంద్రమూర్తి కంటే గొప్ప తత్వం ప్రపంచంలో ఇంకొకటి లేదు. రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే మీకుండేటువంటి సంసార బాధలన్నీ తొలుగుతాయి అని సాక్షాత్తు ఆంజనేయ స్వామి మనందరికీ కూడా తత్వం బోధిస్తూ అక్కడ ఎదురుగా ఆయన వేంచేసి ఉంటాడు. ఇది మనం పట్టాభిషేకంలో మాత్రమే సేవించగలిగినటువంటి ఒక గొప్ప సేవ అన్నమాట. కనుక అలాంటి సీతాలక్ష్మణ సమేతుడై, హనుమంత్ సమేతుడై వేంచేసి ఉండి ఇక్కడ ఈనాడు రామచంద్రమూర్తి జగచ్చక్రవర్తిగా ఈనాడు పట్టాభిషిక్తుడు కాబోతూ ఉన్నాడు. ఆనాడు కంటే కూడా ఈనాడు ఉండేటువంటి భద్రాచల రాముడికి ఒక విశేషం. ఆనాడు అయోధ్యానగరంలో రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైనప్పుడు ఆయన కేవలం మానవులకు మాత్రమే రాజు అనుకున్నారు. ఆ రోజుల్లో రాజులంతా కూడా అనుకున్నారట, నరుడనుచు నరులు తమ దొరవనుచు యాదవులు
వరుడనుచు గోపాసకులు క్షితినాథుడనుచు భూపతులు బలికిరిగాని పతిత పవనుడనుచు మది తెలియలేరైరి. రాజులంతా కూడా క్షితినాథుడనుచు భూపతులు పలికిరిగాని. రాజులంతా అనుకున్నారట, మనం ఎలాగైతే రాజులమో రాముడు కూడా ఒక రాజు అనుకున్నారట పట్టాభిషేకం జరిగిన తర్వాత కూడా. నిజానికి రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత ఎంతమందిని పరిపాలించాడు అంటే, అటు దేవతల్ని పరిపాలించాడు, గంధర్వుల్ని పరిపాలించాడు, యక్షుల్ని పరిపాలించాడు, రాక్షసుల్ని పరిపాలించాడు, వానరుల్ని పరిపాలించాడు. అంతమందికి రాజుగా ఉన్నా ఎవరు గుర్తించలేకపోయారు అని రామదాసు గారు వాపోతారు. కానీ ఆ రోజుల్లో అలా ఆయన్ని గుర్తించలేకపోవడం, ఆయన మనిషిగా కనిపిస్తున్నాడు కనుక గుర్తించలేదేమో. కానీ ఈరోజు సాక్షాత్తు భద్రాచలంలో శంఖచక్రధారి అయి పరమాత్ముడుగా ఉన్నాడు ఆయన. ఈయనకు పట్టాభిషేకం జరుగుతోందంటే కేవలం ఏదో ఈ భూలోకానికి పట్టాభిషేకం అని కాదు, మొత్తం 3 లోకములకు, అన్ని లోకములకు, ప్రపంచం ఎంత ఉన్నదో, ఎంత ఉన్నది అంటే చెప్తారు. శ్రీవాసుదేవ అండకోట్లు కూక్షిని యూంసుకోలేదా బ్రోవ భారమా రఘురాగమా భువన మెల్లని వై నన్నోకని బ్రోవ భారమా. రామచంద్రమూర్తిని త్యాగరాజస్వామి అంటున్నారు, ఓ స్వామి, నువ్వు మనం అనుకుంటున్నాం ఏవో ఈ మన భూప్రపంచం కాదు, భూమి కాకుండా మొత్తం 14, నిన్న మనం మహాసంకల్పం విన్నాం కదా, అతల వితల సుతల తలాతల రసాతల లోకాల కింద ఉన్నాయి. ఆ పైన భువర్లోక సువర్లోక మహర్లోక సత్యలోకాదులు పైన ఉన్నాయి. ఈ 14 లోకాలు కలిస్తే ఒక అండం అయితే, ఇలాంటి అండాలు ఎన్నున్నాయి అని అంటే త్యాగరాజస్వామి చెప్తున్నారు, శ్రీవాసుదేవ అండకోట్లు కొన్ని కోట్ల అండములు ఉన్నాయిట. వీటన్నిటికీ కూడా రామచంద్రమూర్తియే చక్రవర్తి. అది మనకి చెప్తుంది ఈనాటి పట్టాభిషేకోత్సవం. అంటే రాముడు అంటే కేవలం మనం భద్రాచలానికి మాత్రమేనో లేకపోతే అయోధ్యకు మాత్రమేనో అనుకోవద్దు. ఈ ప్రపంచానికి మొత్తానికి ఆయన పరిపాలకుడు, జగత్ చక్రవర్తి అని తెలిపేటువంటి ఒక గొప్ప ఉత్సవం ఈ పట్టాభిషేకోత్సవం.